హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మనం వాట్ ఈస్ మెంట్ బై ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని తెలుసుకుందాం తెలుగులో ఈజీగా. సపోజ్ మీరు ఒక ఫ్రెషర్ అయితే ఎట్లా ఇంటర్వ్యూకి ఆన్సర్ చెప్పాలి, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఎట్లా ఆన్సర్ చెప్పాలో మనం తెలుసుకుందాం. అసలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, టూల్స్, స్కిల్స్ అండ్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ టు రీచ్ అవర్ గోల్స్. అంటే మన గోల్ రీచ్ అవ్వడానికి ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ కలిపిందే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే నాలెడ్జ్ అంటే ఏంటి, పర్టికులర్ ఫీల్డ్ మీద మనకి కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి. సపోజ్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే హెల్త్ కేర్ నాలెడ్జ్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే కన్స్ట్రక్షన్ నాలెడ్జ్, ఐటీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే ఐటీ నాలెడ్జ్ కొంచెమైనా ఉండాలి. ఒకవేళ మనకి నాలెడ్జ్ లేని టైంలో దెన్ వీఆర్ ఫోకసింగ్ ఫర్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. స్కిల్స్ మీద ఫోకస్ చేయడం అంటే మనలోనున్న స్కిల్స్ని డెవలప్ చేయాలి. ఎట్లా చేయాలి? బై టేకింగ్ ద కోర్సెస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ నుండి కోర్సెస్ కానీ ట్రైనింగ్ సెషన్స్ కానీ నేర్చుకోవడం వల్ల స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టూల్స్ నుండి కూడా మనం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ రోజుల్లో పవర్ బిఐ టూల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కూడా యూస్ చేస్తున్నాం. అండ్ టెక్నిక్స్ అంటే నథింగ్ బట్ మెథడ్స్. ఏ మెథడ్స్ అయితే యూజ్ చేస్తే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, మనకి ఫైనల్గా అవుట్పుట్ వస్తుందో చెప్పేదాన్ని మెథడ్స్ అంటారు. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని మనం ఎక్కువగా ఎస్ఎల్ మెథడాలజీ అండ్ వాటర్ఫాల్ మెథడాలజీ అనేది యూజ్ చేస్తారు. సపోజ్ మీరు ఒక ఫ్రెషర్, మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు ఏమని చెప్తారంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్, టూల్స్ అండ్ టెక్నాలజీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ టు రీచ్ అవర్ గోల్స్ అని చెప్పండి. సపోజ్ మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని అనేటప్పుడు కొంచెం డిఫరెంట్గా చెప్పాలి. లైక్ ఇట్ ఈస్ అన్ స్ట్రాటజిక్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ బై కంట్రోలింగ్ and monitoring of the project so that finally we reach our goal on time, on budget, with good quality అని చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. మనం కొత్త న్యూ టాపిక్స్ ఇంటర్వ్యూలో ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం.